ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, 8, 9. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. తర్వాత 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నింటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. దయతో కృపతో మా ప్రభువా నాయనా, మరి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలోనికి చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి మీకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును మా తండ్రి, మా శక్తి, మా భక్తి ఎంత మాత్రం కాదు కానీ కేవలం మీ కృపా కనికరాల మూలముగా మీరు మమ్మల్ని అందరినీ నాయనా నీ కృపలో భద్రపరిచి ఏరుపరిచి ఈ రీతిగా నీ వాక్యమును వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన నీ కృపను బట్టి మీకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయనా, ఈ సమయంలో ఈ ఆవరణమంతట్లో మీ పరిశుద్ధాత్మ కాపుదల కింద నన్ను మమ్మల్ని అందరినీ నడిపించండి. నిలుచున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని గడ్డిపరకను. నా నోట మీరే ఉండి మీరే మహిమాగరత ప్రభావాలు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క అనాది కాల సంకల్పాన్ని గురించి మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మర్మమై ఉన్నట్టుగా ఆ మర్మాన్ని మన ఎడల తెలియజేస్తూ ఉన్నాడు అని మరి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన మరి పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన సంకల్పం, దేవుడు పరలోకములో ఉండి ఆయన ఆలోచించాడు తనకు పిల్లలు కావాలని. వారందరూ తనిష్టానుసారంగా, తన చిత్తానుసారంగా, తన వాక్య ప్రకారంగా దేవుడు ఏమైతే ఆలోచన చేశాడో ఆ ఆలోచనను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఆయన అనుకున్నాడు. ఆ దేవుని సంకల్పంలో ఆయన అనుకున్నది ఏంటంటే తనకు పిల్లలు కావాలి. ఆ పిల్లలందరూ తానున్న ఆ మహాలోకంలో తనతో పాటుగా నిత్యము ఆనందోత్సాహాలతో ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక, ఇంకేమంటాం, దేవుని యొక్క నిర్ణయం అది. అలా అనుకొని
వారినందరిని మనందరినీ ఆయన ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఇట్టి ఈ ఏర్పాటును ఈ దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ దేవుని సంకల్పాన్ని ఆదిలోనే త్రుంచాలని అపవాది తన నిర్ణయం చేసుకున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, తనకు దక్కని ఆ పరలోకం, తనకు దక్కని దేవునితో ఉన్న సహవాసం, తనకు దక్కని దేవుని సింహాసనం తన పిల్లలకు ఎలా దక్కుతుంది? నేను ఇంతకాలం దేవునితో ఉండి, దేవుని రాజ్యంలో ఉండి, దేవునితో పాటుగా నేనున్నానే, నాకు ఇవ్వకుండా ఆయన పిల్లలకేంటి ఇవ్వడం అని అపవాది ఆలోచించి దేవుని సంకల్పాన్ని ఏం చేయాలి? ఆదిలోనే త్రుంచేయాలి అనుకుంది. ఏది? ఆ పరలోకం మహాలోకం తన పిల్లలమైన మనకివ్వాలనేది దేవుని ఆలోచన అయితే అక్కడికి వెళ్ళకూడదు. తాను పొందబోయే నిత్య నరకాగ్నికి మనల్ని కూడా తీసుకొని పోవాలని, ఎవరిని? మనల్ని కూడా తనతో పాటుగా మనల్ని కూడా తీసుకొని పోవాలని ఆదిలో ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఆ దేవుని యొక్క కుటుంబంలో చిచ్చు పెట్టింది. ప్రియులారా, గత వారం మనం నేర్చుకున్నాం ఎవరి గురించి? కయీను గురించి. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఎవరి పోలికలో చేసుకున్నాడు? దేవుడు తన పోలికలో ఆదామును చేసి ఏమన్నాడు? ఈయన నా పోలిక అన్నాడు. ఆదాము అవ్వలను చేసి ఈ సృష్టినంతా వారికి ఇచ్చేసి దీన్ని మీరు అభివృద్ధి పరచండి, మీరు నిండించి ఫలించి అభివృద్ధి పొందండి, ఆ తర్వాత ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క కుటుంబాన్ని ఈ భూమి మీద ఆయన విస్తరించాలనుకున్నాడు. విస్తరించాలి. ఆ కుటుంబమే పరలోకానికి రావాలని దేవుని యొక్క సంకల్పం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా దేవునికి మహిమ రావాలనుకున్నాడు. కానీ ఆ అపవాది ఏం చేసింది? ఒకేసారి దేవుని పిల్లలైన ఆదాము అవ్వల యొక్క సంతానాన్ని, కయీను హేబేలును ఒకే రోజు ఇద్దరిని లేకుండా చేసింది కదా. కుటుంబాన్ని ఒకటి కయీను హేబేలును ఏం చేశాడు? చంపేశాడు. ఒక కుమారుడు పోయాడు. మొదటి కుమారుడు జ్యేష్ఠుడైన కయీను ఏమయ్యాడు? అదే రోజు ఆ హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెట్టినప్పుడు కయీను దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, నీ తమ్ముడు ఏడి అని అంటే, నా తమ్మునికి నేనేమన్నా కావలివాడనా? దేవుడు ఒకే రోజు కుటుంబంలో నుంచి ఇద్దరిని ఏం చేశాడు కదా. అపవాది చేసిన దానికి ఇద్దరు ఒకే రోజు ఆదాము అవ్వల నుంచి ఇద్దరు కుమారులు వేరైపోయారు. ఇప్పుడు దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది? దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు క్రీస్తు ద్వారా అందరినీ ఆయన కోరుకుంటే ఒకే రోజు ఆ కుటుంబాన్ని ఏం చేసింది? దేవుని నుంచి, దేవుని సహవాసంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరం చేసింది. ప్రేమైన వారలారా, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉంది? ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం నుంచి. ఆయన సంకల్పమును బట్టి, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడు తనలో తాను అనుకున్నాడు, అంతే. నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని కాకుండా చూడాలని ఎవరు అనుకున్నారు? అపవాది, సాతాను. ప్రేమైన దేవుని వారలారా, అందుకే ప్రభు అయిన యేసు మన నిమిత్తమై ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావాలి అని తన కుమారుని కోసమే,
తన కుమారుని కోసమే ఈ విశ్వాన్నంతా చేశాడు, మనల్ని చేశాడు. ఎవరి కోసం? క్రీస్తుకు మహిమ రావాలని, క్రీస్తు ద్వారా తను మహిమ పొందాలని. పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, భూమి క్రింద ఉన్నవే కానీ సమస్తాన్ని ఆయన క్రీస్తులో ఏం చేశాడట? నిర్ణయించుకున్నాడు. మరి ఇప్పుడు ఆదాము అవ్వలకు ఉన్న 2 పిల్లలు దూరం అయిపోయారు. మరి దేవుని సంకల్పం ఎలా? ప్రేమన దేవుని వారలారా, యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి రావడానికి దేవుడు ఎంతగా సిద్ధపడ్డాడో ఆలోచిస్తే ప్రేమైన వారలారా చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ దేవుడు ఆదాము అవ్వలకు ఎవరినిచ్చాడు? షేతును. ఆ షేతు ద్వారా మళ్ళీ ఎవరు వచ్చారు? ఎనోషు ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. ఆ తరువాత ఎనోషు నుంచి మనము చూసుకుంటూ వెళితే ఎవరు వచ్చారు? నోవాహు, తర్వాత షేము. నోవాహు నుంచి మళ్ళీ 3 కుమారులు, వానికి 3. ఎవరు? షేము, హాము, యాపెతు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? షేమును ద్వారా అక్కడి నుంచి అబ్రహాము వచ్చాడు. షేము నుంచి ఎవరు? తేరాహు నుంచి ఎవరు? అబ్రహాము నుంచి ఎవరు? ఇస్సాకు, యాకోబు. మరి యాకోబు నుంచి మళ్ళీ ఎవరు? ఆయనకు 12 మంది. 12 మందిలో అందరినీ ఆయన ఏర్పరచుకోలేదు. ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ ఏం జరిగిందంటే 2 ఉన్నారు. ఆ 2లో ఎవరు? ఏశావు. మళ్ళా వాళ్ళిద్దరిలో పోటీ జరిగింది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? జ్యేష్ఠత్వాన్ని. మొదటి జ్యేష్ఠత్వం కయీన్ ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. ఇదిగో యాకోబు దగ్గరికి వచ్చేసరికల్లా ఇంతగా పరీక్షించి ఆయన తన చిత్తాన్ని చేస్తూ వస్తూ ఉంటే ఏశావు దగ్గరికి వచ్చే ఏశావు ఏం చేశాడు? ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, యాకోబు నుంచి మళ్ళీ దేవుడు యూదాను ఎన్నుకొని యూదా నుంచి కదా క్రీస్తుని ఏర్పరిచాడు. మనం ఆదికాండంలో చూస్తే షేమును గురించి ఆదికాండం 9వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది ఒక మాట. వాగ్దానం 9వ అధ్యాయం 26-27 వచనం చూడండి ఒకసారి. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. దేవుడు 3 నోవాహు కుమారులలో ఎవరిని గురించి ఆయన పేరు చెప్పాడు? ఎవరి దేవుడు అంటున్నాడు? షేమును ఏర్పరచుకున్నాడు. ఏమన్నాడు? షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచెను, అతను షేము గుడారములో నివసించును. ఎవరి గుడారంలో నివసిస్తాడని ఉంది? షేము గుడారములో దేవుడు నివసిస్తాడు. షేము సంతానము నుంచి నాహోరు నుంచి తేరాహు నుంచి అబ్రహాము. అందుకే అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహామును ఏమన్నాడో తెలుసా? నిన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. నీ భూమి మీద ఉన్న సమస్త ఏమన్నాడు చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 3వ వచనం. 3 ఓకే. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను,
నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములను నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ ఎవరి యందు ఆశీర్వదించబడాలి? అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతాయి. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తానని గొప్ప వాగ్దానం అబ్రహాముతో చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపులను అంతటినీ ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడు? అబ్రహామును దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే, ప్రేమన వార్లారా, ఎవరిని గురించి కూడా ఏంటి దేవుడు ఏమన్నాడు? ఈ లోకంలో మనమైతే ఒక ప్రైమ్ మినిస్టరో లేక చీఫ్ మినిస్టరో లేక ఎవరో మంత్రులు కానీ ఉన్నత రాజులు కానీ ఆ వంశానికి మనం చెందిన వారమైతే వారితో మనం స్నేహం కలిగి ఉంటే కదా ఏమనుకుంటాం? జబ్బలు చరుచుకుంటాం. అది ఉన్నత కుటుంబం అండి, మేము ఉన్నతం అండి, మాకు వారితో రిలేషన్ ఉందండి అని మనం అనుకుంటాం. వారితో కనీసం కాస్త స్నేహం ఉంటేనే. ఇంతెందుకు, ఒక ఎస్ఐతో కనుక మనకు మంచి మాట ఉండి ఒక స్నేహంగా ఉంటే, నాకు ఎవరు ఎస్ఐ, మా స్నేహితుడు ఎవరు అనుకున్నారు? నా ఫ్రెండ్ ఎస్ఐ అని అంటారు. కానీ ప్రియమైన వారలారా, అబ్రహామును గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము చెప్పలే దేవుడు నా స్నేహితుడు అని. ఎవరు అంటున్నారు ఇక్కడ? దేవుడు అన్నాడు. ఒకసారి ఆలోచించండి, అబ్రహామును దేవుడు ఎంతగా ప్రేమించాడు. అబ్రహాము, నీవు నా స్నేహితుడవు, నా స్నేహితుడవు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు కదా ఆయన చెబుతా ఉన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎవరనాలి? వాస్తవానికి ఎవరనాలి? అబ్రహాం అనాలి, దేవుడు నా స్నేహితుడు అని. కానీ దేవుడే అబ్రహామును ఏమంటున్నాడు? నీవు నా స్నేహితుడవు, నీవు నా స్నేహితుడవు. అంటే ఆయన ఎలా నడిచి ఉంటాడు? ఆయన ఎలా జీవించి ఉంటాడు? చెప్పండి, ఆయన ఎలా జీవించి ఉంటాడు? దేవుని సన్నిధానంలో దేవుని మాటకు కట్టుబడి, దేవుని చిత్తానికి కట్టుబడి, దేవుని ఉద్దేశానుసారంగా ఆయన నడిచాడు భూమి మీద. అప్పుడు వాక్యం ఉందా? అప్పుడు గ్రంథం ఉందా? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? అప్పుడు కట్టడలు ఉన్నాయా? అప్పుడు నిబంధనలు ఉన్నాయా? ఏముంది? ఏమీ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేసి బ్రతికి చూపించాడు. ప్రియులారా, దేవుని సంకల్పానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఆయన బ్రతికి దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఈరోజు మనం దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవుని యొక్క తలంపు ఏంటి మన ఎడల అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని ఉద్దేశం ఏమై ఉంది మన ఎడల? దేవుని సంకల్పానుసారంగా మనం అందరం బ్రతుకుతున్నామా? దేవుడు తన ఆది సంకల్పంలో ఆయన మనందరినీ కావాలనుకున్నాడు. మనమందరము క్రీస్తు ద్వారా కావాలనుకున్నాడు. మనం క్రీస్తుతో పాటుగా ఆయన ఉన్న మహాలోకంలో మనము కూడా ఉండాలనుకునేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మరి ఈరోజు నీ ఉద్దేశం ఏమై ఉన్నది? నీవు క్రీస్తు దగ్గరికి వస్తున్నావా? క్రీస్తు లాంటి జీవితం నీకుందా? క్రీస్తును నీవు అంగీకరించావా? క్రీస్తును నీవు ధరించావా? దేవుడు మనల్ని అడుగుతున్న మాటలు ప్రియులారా. ఇదిగో, వాక్యం లేనప్పుడు, నిబంధనలు లేనప్పుడు, కట్టడలు లేనప్పుడు అబ్రహాము దేవుని ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. ఎలాగా? ఆయన సంకల్పానుసారంగా. ఏమని చెప్పాడు? నువ్వు నీ స్వజనము నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు నేను చూపించే దేశానికి వెళ్ళిపో అనగానే ఉన్న చోటు నుండి ఆయన బయలుదేరి దేవుడు చూపించే దేశానికి
ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం! అది ఎలాంటి విశ్వాసం? అందుకే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇలాంటి అబ్రహాము ద్వారా మనందరినీ ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వాదం అంటే ఈరోజు మనం ఆశీర్వాదం అనంటే మనం ఉన్నతంగా బ్రతకడం, ఏ కష్టాలు లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ వేదన లేకుండా, కన్నీరు లేకుండా మనం ఈ భూమి మీద లేక మన కుటుంబంలో మనం బ్రతకాలనుకోవడమే ఆశీర్వాదం అని మనకు తోచినట్టుగా మనం అనుకుంటున్నది, ఈ లోకం అనుకుంటున్నది ఏంటి? కష్టాలు ఉండద్దు, వేదనలు ఉండద్దు, బాధలు ఉండద్దు, మంచి ఆరోగ్యం ఉండాలి, కన్నీరు ఉండద్దు, ఇదే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని అన్నాడు నీ ద్వారా. మరి ఆ వంశం ఎవరు? అదే గలతీలకు రాసిన పత్రికలో చెబుతాడు, ఆ వంశం ఎవరో కాదు, ఆయనే క్రీస్తు. గలతీలకు రాసిన పత్రిక చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా, 3:16. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఏమన్నాడు? ఆ సంతానం ఒకని గురించి అన్నట్టే నీ సంతానములు భూమి మీద ఉన్న అందరినీ, అన్ని వంశాల వారిని నీ ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పిన మాట దగ్గర ఏమంటాడు? నేను ఒకరిని కూర్చి అన్నట్టుగానే ఉంది అని చెప్పాడు కదా. ఏమన్నాడు? ఆ సంతానం ఎవరు అని అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు ద్వారా మనందరినీ ఆశీర్వదించాలనుకున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అది? ప్రేమైన వారలారా, వాడబారనిది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పది! ఎవ్వరివ్వనిది, ఈ లోకంలో ఎవ్వరియ్యనిది. దేవుని ప్రేమను గురించి ఒక పాట ఉంది కదా, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ రాలిపోతాయి. కానీ ఆఖరికి ఒక వచనం అద్భుతంగా రాశాడు, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఈ లోకంలో ఎన్ని మనం అనుకుంటామో, ఎంత గొప్పగా ఊహిస్తామో, భార్య భర్తలను గురించి, అన్నదమ్ములను గురించి, అక్క చెల్లెలను గురించి, తల్లులను గురించి మనం పొందుకునేటిది. కానీ ప్రేమన దేవుని వారలారా, క్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదం, క్రీస్తు ద్వారా దేవుడు మన ఎడల చూపిన ఉన్నతమైన ప్రేమ, మహోన్నతమైన దేవుని యొక్క ప్రేమ, అద్భుతమైన దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రేమన వారలారా, ఈ భూమి మీద మన జీవితకాలం 60-70 ఏళ్ళు. కానీ క్రీస్తుతో మనం ఉంటే మనం యుగ యుగాలు ఎక్కడుంటాం? ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఈ భూమి మీద మన జీవితకాలం 60-70 ఏళ్ళు. అనంతమైన శాశ్వతమైన జీవితకాలాన్ని అందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ పరలోకపు తండ్రి ఆయన ఇవ్వాలనుకున్నాడు. శాశ్వతమైన జీవితకాలం, ఇది ఆశీర్వాదం కదా. శాశ్వతమైన మనకు జీవితకాలాన్ని ఆయనతో పాటు ఉండాలనేది ఆ పరలోకపు తండ్రి సంకల్పం. అది ఆశీర్వాదం. ఈ భూమి మీద ఉన్న సమస్త, ఏ దేశములో ఉన్నా, ఏ రాజ్యములో నీవు ఉన్నా, ఎక్కడ నీవు ఉన్నా, నీవు క్రీస్తులో ఉంటే ఏముంది నీకు? శాశ్వత జీవం ఉంది. ఇది దేవుని సంకల్పం ప్రియులారా, ఇది దేవుని అనాదికాల సంకల్పం.
దేవుని అనాది కాల సంకల్పం. అయ్యో నీకు ఇక్కడ అనారోగ్యం ఉందేమో, అయ్యో నీకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయేమో, అయ్యో నీకు ఇక్కడ వేదన ఉందేమో, అయ్యో నీకు సూటిపోటి మాటలు ఉన్నాయేమో, కానీ నువ్వు క్రీస్తులో ఉంటే ఆనందం, నీ క్రీస్తులో ఉంటే నిత్య జీవం, నువ్వు క్రీస్తులో ఉంటే ప్రేమైన వారలారా ఆ జీవితాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు, ఇవ్వాలని అనుకున్నాడు తన పిల్లలకు ప్రియులారా. మనమైతే ఈ లోకంలో మన పిల్లలకు మనం ఏమిస్తాం? తరిగిపోయేది. కొంతకాలం ఎంత ధనం ఇచ్చినా కొంతకాలం అయిన తర్వాత ఏమైపోద్ది? తరిగిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎన్నటికీ తరగనిది, వాడబారనిది, అది నిత్యమైనది. మన పరలోకపు తండ్రి మనకివ్వాలనుకున్నాడు. కాబట్టి ఆయన సంకల్పం, ఆయన చిత్తం ఏమై ఉందో ఒక్కసారి చూసుకొని మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పటికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వచనాలు, 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పుకున్న యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడు నిన్ను? నీవు పిండముగా ఈ జగత్ పునాది వేయబడకంటే ముందే నిన్ను ఎవరిలో కావాలనుకున్నాడు? ఎవరి ద్వారా నిన్ను కావాలనుకున్నాడు? మన పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా. మనమంతా ఎలా ఉండాలని ఆయన తనలో తాను అనుకుంటున్నాడు. పరిశుద్ధులముగా, నిష్కలంకులముగా, నిందారహితులముగా మనమంతా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. మనము క్రీస్తులో కావాలని. దేవుని సంకల్పం ఎంత గొప్పది ప్రేమైన వారలారా. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుదాం, ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుదాం, దేవునికి స్నేహితులుగా ఉందాం. దేవుడు మనకు కూడా ఒక మంచి వాగ్దానం చేశాడు. యోహాను సువార్త, ఇప్పుడు అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. మీరు నా మాట విన్ని నా మాటల చొప్పున మీరు చేసినట్టయితే మీరు దేవునికి ఏమవుతారు? స్నేహితులై ఉంటారు అని అన్నాడు. మనం దేవునికి స్నేహితులం కావాలి అని అంటే ఒకసారి చూస్తారా, మాట గుర్తొచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయం ఎన్నో వచనం? 12 చూడండి. ఆ మాట ఒకటి చూసి ముగిస్తా. అది కాదు, 15వ అధ్యాయంలో మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతికితే, ఆయన మాటల ప్రకారంగా మనం జీవిస్తే మనము కూడా దేవుని యొక్క స్నేహితులమయ్యే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ప్రియులారా, ఇస్తున్నాడు. 29వ వచనం చూడండి ఒకసారి. చదవండి ఒకసారి చూడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల ఏంటి? దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే మనం ఎవరిచ్చిన స్నేహితులమవుతాం. అంటే అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా చేశాడు కాబట్టి దేవునికి స్నేహితుడయ్యాడు. మనం ఈరోజు దేవునికి స్నేహితులం కావాలంటే ఏం చేయాలి?
ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికితే మనం దేవునికి స్నేహితులమవుతాం. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్.